హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కలర్స్ యూజ్ చేయకుండా పచ్చి మామిడికాయతో జామ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ 4 పచ్చి మామిడికాయలు తీసుకుంటున్నాను అండి. 2 స్వీట్ జామ్ కోసం, 2 స్పైసీ జామ్ కోసం. మనం తీసుకున్న మ్యాంగోస్ని పీల్ చేసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ని కుక్కర్లోకి వేసుకొని అందులోకి 1 to 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని 3 విజిల్స్ వరకు రానివ్వాలి. త్రీ విజిల్స్ తర్వాత మనకి మ్యాంగో అనేది ఇలా బాయిల్ అయి ఉంటుంది. స్మాషర్తో కానీ లేదా మనం చల్లారించిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇది ప్యూరీ లాగా చేసుకోవాలి. నేనైతే ఇక్కడ స్మాషర్తో స్మాష్ చేసేస్తున్నాను. ఏవైనా చిన్న చిన్న ముక్కలుగా ఉంటే అవి స్మాష్ అయిపోతాయి. ఇప్పుడు ఈ మ్యాంగో ప్యూరీని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి నేను 3 కప్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ మ్యాంగో ప్యూరీలోకి స్వీట్నెస్కి సరిపడా నేను 1 కప్ బెల్లం తీసుకుంటున్నాను, 1 కప్ షుగర్ తీసుకుంటున్నాను. మీరు మొత్తం బెల్లంతో అయినా చేసుకోవచ్చు లేదా షుగర్తో అయినా చేసుకోవచ్చు. నేను ఇలా 2 కలిపి చేస్తున్నాను, ఎందుకంటే కలర్ అనేది బాగా వస్తుంది. ఇలా 2 మిక్స్ చేయడం వల్ల టేస్ట్ కూడా అచ్చం మనం బయట కొనే జామ్ లాగే ఉంటుందండి. ఇలా షుగరు బెల్లం వేసాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలండి. 12 to 15 మినిట్స్ తర్వాత ఈ జామ్ టెక్స్చర్ అయితే వచ్చేస్తుందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా స్పూన్తో ఇలా అంటే ప్యాన్ నుంచి సపరేట్ అవ్వాలి మనకి జామ్ అనేది. ఇలా అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇందులోకి 4 to 5 డ్రాప్స్ లెమన్ జ్యూస్ యాడ్ చేయాలి. ఎందుకంటే మనం షుగర్ వేసాం కాబట్టి అది క్రిస్టలైజ్ అవ్వకుండా ఉంటుంది. బాగా మిక్స్ చేసుకుని చల్లారనివ్వాలి. ఇది చల్లారాక ఎయిర్ టైట్ కంటైనర్ లేదా గ్లాస్ జార్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. బయట అయితే ఈజీగా 15 to 20 డేస్ వరకు ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్లో అయితే 1 to 2 మంత్స్ ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. మనం ఇందులో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కలర్స్ యూజ్ చేయలేదు. ఇలా ఈజీగా ఇంట్లోనే పిల్లలకి జామ్ అనేది చేసి పెట్టచ్చండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.